ముగ్గురమ్మల మూలపుటమ్మ, సృష్టిలోని ఎల్ల జీవులకు అమ్మ ఎల్లమ్మ. హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శిస్తే అష్టాదశ శక్తి పీఠాల్ని దర్శించుకున్నంత ఫలమని చెబుతూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది 700 సంవత్సరాల నాటి సంగతి. అప్పటికి అసలు హైదరాబాద్ నగరమే పుట్టలేదు. బల్కంపేట ఒక కుగ్రామం, చుట్టూ పొలాలే. ఓ రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా బండరాయి అడ్డొచ్చినట్లు అనిపించింది. పరీక్షగా చూస్తే అమ్మవారి ఆకృతి. వెంటనే చేతులెత్తి మొక్కాడు ఆ రైతు. భక్తితో ఆ విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించాడు. కాస్తంతైనా కదల్లేదు. ఊళ్ళోకి వెళ్ళి జనాన్ని తీసుకువచ్చాడు. తలో చేయి వేశారు. అయినా లాభం లేకపోయింది. విగ్రహాన్ని కదిలించడం ఎవ్వరి వల్ల కాలేదు. చివరకు శివసత్తులను పిలిపించారు. శివసత్తులు అంటే పరమశివుడి ఆరాధకులు. బహుశా అక్కడి నుంచే పూజలు అందుకోవాలి అన్నది అమ్మవారి అభీష్టం కావచ్చు. దైవ నిర్ణయానికి కాదు అనడానికి మనమెవరం అని సలహా ఇచ్చారు శివసత్తులు. అమ్మవారిని రేణుకాంబగా గుర్తించింది కూడా వీళ్ళే. మూల విరాట్టు బావి లోపల ఉండడంతో భక్తజనం ఒడ్డున నిలబడే పూజలు చేసేవారు. కొంతకాలానికే రేణుకా ఎల్లమ్మ మహిమలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించాయి. ఓ చిన్న ఆలయం వెలిసింది. రాజా శివరాజ్ బహదూర్ అనే సంస్థానాధీశుడి హయాంలో ఈ ప్రాంతాన్ని బెహలూ ఖాన్ గూడ అని పిలిచేవారని చారిత్రక ఆధారాల్ని బట్టి తెలుస్తోంది. కాలక్రమేణా ఆ పేరు కాస్త బల్కంపేటగా మారిపోయింది. ఎల్లమ్మ తల్లి బల్కంపేట ఎల్లమ్మగా సుప్రసిద్ధురాలైంది. ముజ్జగాలకు మూలపుటమ్మ, సృష్టిలోని ఎల్ల జీవులకు అమ్మ కాబట్టి ఈ అమ్మ ఎల్లమ్మ అయింది. అంతేకాదు, ఏటా ఆషాఢ మాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాల్ని చూడ్డానికి ముల్లూకాల నుంచి దేవతలు దిగి వస్తారని ప్రతీతి. దాదాపు 5 లక్షల మంది జనం హాజరవుతారంట. ఎక్కడెక్కడ నుంచో తరలి వచ్చే శివసత్తులైతే బల్కంపేటను కైలాసగిరిగానే భావిస్తారు. రథోత్సవాన్ని చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. జయ జయ ధ్వానాల నడుమ వీధుల్లో ఊరేగుతున్న సమయంలో దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు బయలుదేరుతున్నట్టు ఉంటుంది ఠీవిగా. కళాకారులు తన్మయంగా నృత్యాలు చేస్తూ ఉంటారు. వాద్యకారులు మై మరచిపోయి ఢమరుకాది వాయిద్యాల్ని మోగిస్తూ ఉంటారు. అమ్మవారి స్వయంభూమూర్తి శిరస్సు భాగం వెనుక నుంచి నిత్యం జలధార ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ పవిత్ర జలాన్నే భక్తజనం మహాతీర్థంగా స్వీకరిస్తారు. ఆ నీటితో ఇళ్లను శుద్ధి చేసుకుంటే భూత ప్రేత పిశాచాది దుష్టశక్తులు పారిపోతాయని ఓ నమ్మకం. స్నానమాడే నీటిలో కాస్తంత తీర్థం కలుపుకుంటే చర్మ రుగ్మతలు తొలగిపోతాయని బలమైన విశ్వాసం. నీటిలో కొలువైన దేవత కాబట్టి ఆ తల్లిని జలదుర్గగా ఆరాధిస్తున్న వారు ఉన్నారు.